అక్క మీరు మున్సిపల్ చైర్మన్ అయ్యారు కదా? అవును. అంటే మీకు ఎన్ని కోట్ల ఖర్చు వచ్చింది? నాకు ఇప్పుడున్న ప్రజలంతా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తారు. కానీ నేను 2 సార్లు గెలిచినప్పుడు నాకు ₹1 ఖర్చు లేకుండా నన్ను ప్రజలు గెలిపించింది. నన్ను సింగనగూడెం కానీ, ఎల్బీ నగర్ కానీ, వంజరవాడ కానీ నాకు 3 వస్తుండే. 15 వార్డు, నా 15వ వార్డు నా దగ్గర ₹1 ఇట్లా ఖర్చు లేకుండా నన్ను గెలిపించడం జరిగింది. ఇప్పుడు మీరు మున్సిపల్ చైర్మన్ కావడానికి ఏం ఖర్చు పెట్టలేదా? ఏం ఖర్చు పెట్టలేదు. ₹1 ఖర్చు పెట్టలేదు. ఖర్చే పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన నాయకులంతా లక్షలు కోట్లు పెట్టి గెలుస్తున్నారు. కానీ ప్రజలలో అట్లుండే. నేను చేసిన పనులు కాదు, నా భర్త చేసిన పనులు అట్లుండే. ఎందుకంటే నేను నిన్న మొన్న వచ్చిన కోడల్ని, నా భర్త ఇక్కడ పుట్టిండు పెరిగిండు కాబట్టి ఆయన సింపతి మీద నేను గెలిచిన. నేనేదో చేసిన ప్రజలకని కాదు. నా భర్త డ్రాట్ ఎప్పుడైతే నీళ్లు లేని ఎడల రాత్రి 3 గంటల దాకా ట్యాంకర్లు పెట్టి వార్డులలో వాటర్ కొట్టిస్తుండే. అంటే అది ఉన్నది కాబట్టి ప్రజలు ఇంత కష్టపడ్డారు అని మమ్మల్ని 2 సార్లు గెలిపించారు. మా దగ్గర రూపాయి ఆశించలేదు. మా దగ్గర ఒక ₹10 తీసుకొని మాకు ఓటు వేయలేదు. ఇప్పుడు ₹1 ఖర్చు పెట్టకుండా మనం గెలుస్తారా? మీరు ఇప్పుడు గెలవగలుగుతారా? మా మీద అభిమానం ఉంటే ప్రజలు అట్లనే ఓటేసి గెలిపిస్తారన్న నమ్మకం నాకు ఉన్నది. నేను ఏమంటున్నా అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ వస్తే కనుక ₹1 ఖర్చు పెట్టకుండా మళ్ళీ మీరు గెలవగలుగుతారా? గెలుస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా? ఏం లేకుండా గెలుస్తారు.